అబద్ధం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక విషయంలో చెప్తాడు. కానీ అబద్ధం చెప్పటం వలన కలిగే అనార్థాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే అబద్ధం చెప్పి అన్ని అనార్థాలకు కారణం అయ్యే బదులు నిజం చెప్పి సంతోషంగా ఉండటం ఉత్తమం. అబద్ధం మనం చెప్పిన ఆ ఒక్క క్షణం ప్రశాంతతని ఇస్తుంది కావచ్చు, కానీ నిజం చెప్పడానికి కష్టమైన అది మనకి జీవితాంతం ప్రశాంతతనిస్తుంది. మనం ఆడే అబద్ధం ఇతరుల జీవితంలో ఊహించని మలుపుకి దారితీస్తే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ అలాంటిదే. ఒక క్షణం సంతోషం కోసం ఆడిన అబద్ధం ఒక జీవితంలో ఎలాంటి బాధను తీసుకొచ్చిందో నేను మీతో పంచుకోబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ కథ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మొదటిగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రాజు బీటెక్ చదువుతున్న రోజుల్లో రాజుకి 3 స్నేహితులు ఉండేవారు. ఎక్కువగా ఆ 3తోనే ఉండేవాడు. వారితోనే కళాశాలకు వెళ్ళటం రావటం చేసేవాడు. ప్రతి ఒక్కటి వారితో పంచుకునేవాడు. స్నేహితులందరినీ బాగా నమ్మేవాడు. అంతేకాకుండా కళాశాలలో ఒక అమ్మాయిని ఇష్టపడటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి పేరు రక్ష. కళాశాలలో చేరిన మొదటి రోజే రక్షను చూశాడు. తనను చూసిన క్షణం నుంచే తనను ప్రేమించటం మొదలుపెట్టాడు. ఇప్పటికీ ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాడు. కానీ ప్రేమ విషయం మాత్రం రక్షకి ఇంతవరకు చెప్పలేదు. కారణం రక్ష ఒక మంచి స్నేహితుడిగా భావిస్తుంది. రాజు తనని ప్రేమిస్తున్న విషయం చెప్తే రక్ష తన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడని, ఎక్కడ బాధపడుతుందో అని, నాతో మాట్లాడటం ఎక్కడ మానేస్తుందో అని తనని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రేమికుడిగా కాకపోయినా ఒక మంచి స్నేహితుడిలా అయినా ఉందామని చెప్పలేదు. తన స్నేహితులకు రాజు ప్రేమ విషయం తెలుసు. అది అలా ఉండగా బీటెక్ 4వ సంవత్సరం రానే వచ్చింది. రక్షకి రాజుకి మధ్య ఇంకా స్నేహం పెరిగి ఇద్దరూ దగ్గరయ్యారు. అది గమనించిన రాజు స్నేహితులు రాజుతో, రక్ష కూడా నిన్ను ప్రేమిస్తుందని, అందుకే నీతో అంత సన్నిహితంగా ఉంటుందని చెప్పారు. ఇక మిగిలింది 1 సంవత్సరం మాత్రమే. ఇప్పుడు కూడా నీ ప్రేమ విషయం చెప్పకపోతే తనను కోల్పోతావని రాజు స్నేహితులు రాజును హెచ్చరించారు. వెంటనే వెళ్ళి రక్షకి నీ ప్రేమ విషయం చెప్పమన్నారు. రాజు కూడా ఆలోచించకుండా తన స్నేహితులు చెప్పింది విని రక్ష దగ్గరికి వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పారు. అక్కడ రాజు మొదట్లో అనుకున్నదే నిజమయ్యింది. రక్ష తనని ప్రేమించటం లేదు, ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తుంది. ఇక చేసేదేమీ లేక తిరిగి తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. అప్పటికి తన స్నేహితులు రక్ష కూడా రాజును ప్రేమిస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. వారికి రక్ష నన్ను ప్రేమించడం లేదని చెప్పలేక, చెప్తే స్నేహితుల ముందు పరువు పోతుందేమోనని ఆలోచించి వారికి కూడా రక్ష ప్రేమిస్తుంది అని చెప్పాడు. ఆ ఒక్క క్షణం సంతోషం ప్రశాంతత కోసం అబద్ధం చెప్పాడు. ఇక ప్రేమ విషయం వాళ్ళ స్నేహితుల ద్వారా కళాశాల మొత్తం తెలిసింది. అంతేకాకుండా ఆ కళాశాలలోనే రక్ష వాళ్ళ బంధువుల అమ్మాయి కూడా చదువుతుండటంతో తనకు కూడా ఆ విషయం తెలిసింది. ఆ అమ్మాయి రక్ష ఎవరినో ప్రేమిస్తుందో అని తన ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. వారు రక్షకి బంధువులే కావటం వల్ల ఆ విషయం రక్ష వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసింది. రక్ష ప్రేమ విషయం తెలిసి తన పరువు అందరి ముందు పోయిందని రక్ష తండ్రి తనను చదువు మానిపించి తను ఎవరిని ప్రేమించటం లేదని ఎంత చెప్పినా వినకుండా వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. కానీ ఈ విషయాలేవి రాజుకి తెలియవు. రాజు బీటెక్ పూర్తి చేసుకొని రక్ష ఎలాగో ప్రేమించడం లేదు కదా అని తనని మెల్లమెల్లగా మర్చిపోతూ జీవితంలో పైకి ఎదగాలని ఒక మంచి ఉద్యోగం చేస్తూ బెంగళూరులో స్థిరపడ్డాడు. కొన్నాళ్లకు రాజు తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం తెచ్చి రాజుకు పెళ్లి చేశారు. ఆ అమ్మాయి చాలా మంచిది. రాజు తనతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రక్ష భర్త తాగి వాహనం నడపటం వల్ల ప్రమాదం జరిగి చనిపోయాడు. దాంతో రక్ష తన కలలు, తన చదువు, అంతేకాకుండా తన జీవితం కూడా ఇలా మధ్యలో ఆగిపోయినందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఈ విషయాలన్నీ రాజు ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వచ్చినప్పుడు రాజు స్నేహితులు కలిస్తే వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఆ విషయాలన్నీ తెలిసి రాజు చాలా బాధపడ్డాడు. తను ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని తన చేతులారా రాజు నాశనం చేశాడని కృంగిపోయాడు. వెంటనే వెళ్ళి రక్షను కలవటానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. చేసేదేమీ లేక బెంగళూరు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ రాజు వల్లే రక్ష జీవితం అలా అయిందని రాజుని బాధ వెంటాడుతూ ఉంది. అంతేకాకుండా రాజు చేసిన తప్పుకి జీవితాంతం పశ్చాత్తాపడుతున్నాడు.
ఇలా జీవితంలో క్షణకాలం సంతోషం ప్రశాంతత కోసం చెప్పిన అబద్ధం మరొకరి జీవితంలో ఆడుకోవటమే కాకుండా జీవితాంతం భరించలేని బాధను కూడా రాజుకి ఇచ్చింది. మనం మన జీవితంలో అబద్ధం ఆడాల్సి వస్తే అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ మరొకరి జీవితాలతో ఆడుకునేలా మాత్రం కాదు. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇది మీకు నచ్చిందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? అయితే ఇలాంటి వీడియోస్ మీ దగ్గర ఉంటే నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.